మీ అమ్మగారికి క్యాన్సర్ డయాగ్నోస్ అయిందని చెప్పారు. ఎలా వచ్చింది అసలు క్యాన్సర్? అన్ని డాక్టర్లు ఏం చెప్పారంటే 18 దినాల చచ్చిపోతారని చెప్పారు. 15 days లో చచ్చిపోతారని చెప్తే ఎందుకు వచ్చింది ఈ ప్రాబ్లం అని చెప్పారా? పళ్ళ ఆపరేషన్ చేశారు కదా మీరు, మీ మమ్మీ, దాని గురించి ఏం తినలే, పాలు వేస్తే కూడా వెళ్ళిపోతున్నాయి, రిటర్న్ వస్తున్నాయి. అవి ఏం చేసినా ఇది కూడా చెప్తున్నా, మా ఊరికి ఫోన్ చేసి నేను చెప్పేసాను, అది చేస్తారు కదా, అయిన తర్వాత కాల్ ఫోన్ చేసి అందరికి చెప్పేసాను మా మమ్మీది. డాక్టర్ సక్సేనా సార్ దగ్గరికి వచ్చిన తర్వాత మా మమ్మీ ఇప్పుడైతే చెప్పడానికి ఏం లేదమ్మా, అంత మంచిగా ఉంది మా మమ్మీ ఇప్పుడు. ఇప్పటికీ కూడా మా మమ్మీ డైలీ నమాజ్ చదివి డాక్టర్ సక్సేనా గురించి ప్రే చేస్తారు. ముందు మీకు ఏమనిపించింది ఆయన గురించి విన్నప్పుడు? ట్రీట్మెంట్ అవుతుందా, నమ్మకం కలిగిందా? 24 hours ఎక్కువ, 20 to 24 hours లోపల మా మమ్మీ ఫస్ట్ కిలోమీటర్ నడుచుకుంటూ వచ్చింది మా మమ్మీ. అది ఎట్లా అయింది? డాక్టర్ గారి మంచి గొప్ప వైద్యం, చావు దాకా వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి నిజంగా మృత్యుం చేయాలనిపించాలి అంటే ఆవిడ జయించారు. డాక్టర్ సక్సేనా సార్ ఇంకొక మాట ఏం చెప్పారంటే మా మమ్మీకి, రజియా బేగం గారికి క్యాన్సర్ వచ్చిందని ఎలా తెలిసింది? అంటే రిపోర్ట్స్ ని బట్టా లేకపోతే ఆవిడకి సిమ్టమ్స్? ఎండోస్కోపీలో లోవర్ ఎండ్ ఆఫ్ ఈసోఫేగస్ తర్వాత స్టమక్ లో పోవట్లేదు. సో ఆ తర్వాత సిటీ స్కాన్ జరిగింది. సిటీ స్కాన్ జరిగితే మొత్తం స్టమక్, ఒక స్టమక్ క్యాన్సర్స్, ఈసోఫేగస్ క్యాన్సర్స్, కోలాన్ క్యాన్సర్స్, ఈ మధ్య మేము స్ట్రాన్షియం లెవెల్స్ ఎక్కువ అయితే చూస్తున్నాము. అది ఎక్కడి నుంచి వస్తాయి అవి? అండ్ అక్కడ నుంచి సార్ ట్రీట్మెంట్ ఎంతకాలం పట్టింది? మీకు ఎలా నమ్మకం కలిగింది ఐ విల్ ట్రీట్ దిస్ వితౌట్ ఆపరేషన్ అవసరం లేకుండా కూడా? This lady, she was whatever is she's puking, now she starts accepting feeds. We were sure ki yes there is a అక్కడ తోవ దొరుకుతుంది. సో బయటకు వచ్చేస్తే ఫుడ్ అంతా లోపలికి వెళ్ళడం మొదలుపెట్టింది. మా అమ్మ బతికింది, అంతకంటే నాకు ఇంకేం కావాలి, ఆస్తులు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు అంటున్నారు. సింపుల్ మాట చెప్తే, కార్ లో కార్బోరేటర్ ఉంటుంది, స్కూటర్ లో కార్బోరేటర్ ఉంటుంది, కార్బోరేటర్ కచలా వస్తే క్లీన్ చేస్తున్నాము. సో దిస్ ఇస్ ఫర్ మీ దిస్ ఇస్ గరాజ్. సార్ ఇప్పుడు రజియా బేగం గారి పొట్టంతా క్లీన్ అయిపోయిందా? మేము అల్ట్రాసౌండ్ స్కాన్ చేసాము, ఆ నోట్స్ అన్ని పోయినాయి. బట్ ప్రమాణం ఎండోస్కోపీ వైస్ ఇస్ ద బెస్ట్ కైండ్ ఆఫ్ థింగ్. బట్ సమ్వేర్ ఆమెకి హెల్త్, వెయిట్ కూడా ఇంప్రూవ్ అయింది. షీఈస్ మూవింగ్ అరౌండ్. మీ అద్భుతమైన అప్రోచ్ కి సార్ హ్యాట్స్ ఆఫ్. AI will give, you are not going to live above after 3 years చెప్తాడు, 1 year చెప్తాడు. మేమేం చెప్తాము, లేదు, we'll leave it to God, భగవాన్ కే భరోసే, and we will try our best. So there is an empathy in that. That gives the confidence to the patient. హలో అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ హెల్త్. ఆధునిక యుగంలో మనకి సంపూర్ణ పరిష్కారాలు కావాలి. కేవలం ఒక విభాగం మెడిసిన్తో కొన్నిసార్లు పరిష్కారాలు దొరకట్లేదనేది వాస్తవం. సో అలా బాధపడుతున్న వారు ఇంటెగ్రేటివ్ మెడిసిన్ని ఆశ్రయిస్తున్నారు. వన్స్ అగైన్ మనం డాక్టర్ సక్సేనా గారి క్లినిక్ వచ్చాము. అండ్ ఇక్కడ ఆయన ట్రీట్మెంట్లో క్యాన్సర్ నుంచి కూడా కోలుకుని సంపూర్ణంగా, అంటే వాళ్ళ బ్లడ్ రిపోర్ట్స్ కూడా నార్మల్గా వచ్చిన పేషెంట్స్తో మాట్లాడబోతున్నాం. ఇవాళ సయ్యద్ ఖయూమ్ గారు, ఆయన తల్లిగారిని తీసుకొచ్చారు ఇక్కడికి, ఆయనతో మాట్లాడదాం. సయ్యద్ ఖయూమ్ గారు, వెల్కమ్ టు సుమన్ టీవీ అండి. సో మీ అమ్మగారికి క్యాన్సర్ డయాగ్నోస్ అయిందని చెప్పారు. చెప్పండి, ఎలా వచ్చింది అసలు క్యాన్సర్? ఆవిడకి ఏ సిమ్టమ్స్ ఉండి మీరు ఎవరెవరి దగ్గరికి వెళ్ళారు, ఇక్కడికి ఎలా వచ్చారు? స్టార్టింగ్లో మేడం మేము ఒక హాస్పిటల్కి పోయినాము. పోతే పొట్ట నొప్పి చెప్పారు. దాని తర్వాత కొన్ని దినాల తర్వాత లెవెల్ వచ్చింది, ఏం చేయలేదు. అలా దాని తర్వాత పండ్లది ఉన్నదంటే పండ్ల దగ్గరికి పోయినాం. వాళ్ళు పండ్ల డెంటల్స్ ఏం చేశారంటే తీసి మొత్తం దానికి డిస్ట్రిక్ట్ చేసిన తర్వాత కొన్ని దినాలు మంచిగా ఉంది. దాని తర్వాత మమ్మీకి ఏం తినడానికి రాలేదు. ఏం తినడానికి రాలేదు. ఇట్లా ఏమైనా పెట్టినామంటే కూడా తినడానికి రాలేదు. దాని తర్వాత ఏమైందంటే ఇంకొక అడ్వైస్ ఇచ్చారు వేరే వాళ్ళు. ఇస్తే మేము డాక్టర్ దగ్గరికి పోయినాము. వాళ్ళు ఏం చేశారు, చూసి అల్సర్ వచ్చిందని చెప్పారు. అల్సర్ చెప్పారు. నోట్లో అల్సర్ వచ్చిందని చెప్పారు. అల్సర్ వచ్చింది నోట్లో కంచి పొట్ట దాకా, మొత్తం లోపలికి పొట్ట దాకా కూడా వచ్చేసింది. వాళ్ళ దగ్గర 6 months దాకా మేము ట్రీట్మెంట్ చేయించాము, మామూలు అలోపతి డాక్టరా. దాని తర్వాత ఏమైందంటే మన అక్కడ కూడా ఏం రెస్పాన్స్ రాలేదు మాకి. మన ఓన్ సిటీ ఒక హాస్పిటల్ ఉంది, పెద్ద హాస్పిటల్ ఉంది, అక్కడ వెళ్తే అక్కడ 3 నెలలు అక్కడ చూసినాము. అక్కడ కూడా ఏం రెస్పాన్స్ రాలేదు. మళ్ళీ ఇక్కడ ఇందిరా పార్క్ దిక్కు ఒక డాక్టర్ సాబ్ అడ్రస్ ఇచ్చారు. అయితే అక్కడ కూడా వచ్చాము. అక్కడ కూడా మాకు ఏం రెస్పాన్స్ రాలేదు. అయితే మా సిస్టర్ డాక్టర్ ఉంది కదా, చిన్న మా బేబీ ఉంది,
డాక్టర్ ఉంది ఆమె డాక్టర్ సాబ్ అడ్రస్ ఇచ్చారు. డాక్టర్ సక్సేనా దగ్గరికి ఇవ్వండి, చాలా మంచిగా చూస్తారు. మీకు ఏమనిపించింది ఆయన గురించి విన్నప్పుడు? ట్రీట్మెంట్ అవుతుందా, నమ్మకం కలిగిందా? మేడం రైట్, కలిగింది. ఇక్కడ ఫస్ట్ టైం మేము ఫస్ట్ టైం విజిట్ చేసాం కదా ఇక్కడ. అయితే అప్పుడైతే నేను మా మమ్మీకి ఇట్లా చేతిలో తీసుకొచ్చాము. చేతి మీద ఎత్తుకొచ్చారు? చేతుల మీద ఎందుకు అట్లాంటి పరిస్థితి ఎట్లా వచ్చింది? నడవడానికి కూడా ఆమెకి అంత బలం లేకుండా, ఎందుకంటే తినలేకపోతున్నారు. ఏం తినలే కదా మేడం. ఆమె పాలు వేస్తే కూడా వెళ్ళిపోతున్నాయి, పాలు నోట్లు వేస్తే కూడా వెళ్ళిపోతున్నాయి, ఏం తినలే. అంటే వెళ్ళిపోతున్నాయి అంటే మీరు రిటర్న్ వస్తున్నాయి, వామిటింగ్ అవుతున్నాయి. ఇట్లా చేస్తాం కదా, ఇట్లా వామిటింగ్ వస్తున్నాయి. ఏం చేసినా లోపల ఉండకొచ్చింది. ఎందుకంటే దీని లోపల కురుపులు వచ్చినాయి, అట్లా ఏమో ఖరాబ్ అయింది అని చెప్పారు. దాని తర్వాత ఏం చేశారంటే ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత 5 days డాక్టర్ సక్సేనా సార్ ఏం చెప్పారంటే 5 days కంటిన్యూ రావాలి మా దగ్గరికి అని చెప్పారు. 5 days ముందు 5 days కంటిన్యూ, ఒక్క 1 day కూడా మిస్టేక్ చేయవద్దు, కంటిన్యూ రావాలి, లేకుంటే కేసు తీసుకుంటాను, లేకుంటే నేను వదిలేస్తానని చెప్పాను. సరే సార్ అన్న చెప్పాను. దాని తర్వాత నేను కంటిన్యూ 5 days తెచ్చాను మా మమ్మీకి. 5 days ఫస్ట్ డే తెచ్చాను కదా, చేతులలో తీసుకొచ్చాను. సెకండ్ డే మా మమ్మీ నడుచుకుంటూ వచ్చింది. సెకండ్ డేనే అది ఎట్లా అయింది? మంది ఇచ్చారు, బాక్స్ లో పెట్టారు, మళ్ళీ ఇంజక్షన్ గ్లూకోజ్ ఇచ్చారు డాక్టర్ సక్సేనా సార్. 24 hours ఎక్కువ 20 to 24 hours లోపల మా మమ్మీ ఫస్ట్ నడుచుకుంటూ వచ్చింది. మా మమ్మీ గ్రేట్ అండి నిజంగా. అసలు అదే చూసిన తర్వాత మాకి ఎట్లయిందంటే ఈ డాక్టర్ సాబ్ కరెక్ట్ ఉన్నారు మాకి అన్నట్టు. 3 గంటల రాత్రికి మా మమ్మీ ఏం చేశారు, సెకండ్ డేలో 3 గంటల రాత్రికి మా మమ్మీ నాకే చెప్పింది, నాకే ఆకలి అవుతుందని. ఆకలి అవుతుందని చెప్పారు అమ్మ. మమ్మీ నాకే చెప్పింది ఆకలి అవుతుందని చెప్పింది. అన్ని డాక్టర్లు ఏం చెప్పారంటే 18 దినాల చచ్చిపోతారని చెప్పారు. నేను మా వైఫ్ ఇద్దరే చూసినాం మా మమ్మీకి. 15 days లో చచ్చిపోతారని చెప్తే ఎట్లనో అయింది మాకు తెలుసా. మా వైఫ్ కూడా మా మమ్మీకి చాలా ప్రేమ చేస్తుంది. మా మమ్మీకి చూస్తే మేము కూడా అన్నం తినలేదు. ఈ డాక్టర్ సార్ దగ్గరికి వచ్చిన తర్వాత మాకు డబ్బులు చాలా పెట్టాము, డబ్బులతో మాకు ఏం అవసరం లేదు, మా మమ్మీ మంచిగా కావాలని మాకు ఉండే. ఈ డాక్టర్ సార్ డాక్టర్ సక్సేనా సార్ దగ్గరికి వచ్చిన తర్వాత మా మమ్మీ ఇప్పుడైతే 3 సంవత్సరం అయిపోయి 4 సంవత్సరం అవుతుంది. మా మమ్మీ ఇప్పుడు 10 సంవత్సరాల పిల్లలు ఎట్లా తింటారు ఆ లెక్కలో తింటుంది మా మమ్మీ. ఇప్పుడు అన్నం తింటుంది మా మమ్మీ, మంచిగా అయిపోయింది ఆరోగ్యం అంతా, ఆల్రెడీ మంచిగా అయిపోయింది. మా మమ్మీ అన్నం తింటుంది, మా మమ్మీ మటన్ తింటుంది, చికెన్ తింటుంది, చాయ్ తాగుతుంది. నేను చెప్పడానికి ఏం లేదు అమ్మ, అంత మంచిగా ఉంది మా మమ్మీ ఇప్పుడు. ఎంతకాలం ట్రీట్మెంట్ తీసుకున్నారు? 3 సంవత్సరం, 3 years. 3 years సక్సేనా సాబ్ కి ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ లోనే మా మమ్మీ రైట్ అయిపోయింది, నార్మల్ అయిపోయి. ఏ మందులు ఎట్లా వేయాలి అంటే అట్లనే వాడినాం. ఒక్క మందు కూడా ఎంట మంగళకి చేయడం. మా వైఫ్ కూడా చాలా మంచిగా చూసింది. నా వైఫ్ మా మమ్మీకి చాలా మంచిగా చూసింది. కానీ మీరు చెప్తున్నట్టు అన్నీ ఓకే, తిండి తినలేకపోతే మొత్తం నీరసం అయిపోతుంది, తాగలేక తినలేక 15 days ఉంటుంది. 15 days మా మమ్మీ అట్లనే ఉన్నది, నీరసం అయిపోయారు. గంజి వేసినా వెళ్ళిపోతుంది, చాయ్ పాలు వేసినా వెళ్ళిపోతుంది, ఏం పట్టలేదు. అంత మా కులం పళ్ళు అందరు వచ్చారు, మా చుట్టాలు అందరు వచ్చి అయిపోయింది ఇప్పుడు టైం అయిపోయింది ఏం లేదని అందరు వచ్చి కలిసి కూడా పోయారు. ఇంతకీ కూడా చెప్తున్నాను నేను, ఇది కూడా చెప్తున్నా, మా ఊరికి ఫోన్ చేసి నేను చెప్పేసాను, అరే భయ్ అంతా రెడీ చేయండి, మా మమ్మీది ఇట్లా ఉంది అని చెప్తే మా ఫ్రెండ్లు మొత్తం అది చేస్తారు కదా. అయిన తర్వాత అది కూడా రెడీగా నేను ఫోన్ చేసి అందరికీ చెప్పేసాను, మా మమ్మీది ఇట్లా ఉంది రాబోయే అని. ఈ డాక్టర్ సక్సేనా సార్ దగ్గరికి వచ్చిన తర్వాత డాక్టర్ సక్సేనా సార్ ఇంత బెస్ట్ రెస్పాన్స్ ఇచ్చింది మా మమ్మీకి. ఇప్పటికీ కూడా మా మమ్మీ డైలీ నమాజ్ అది డాక్టర్ సక్సేనా గురించి ప్రే చేస్తారు ముందు. దాని తర్వాత మా మమ్మీ అన్నం తింటారు, ఏం తింటారంటే చేస్తారు. మేము ఆలోచన కూడా చేయలేము, ఏం కావాలి మమ్మీ అంటే అది కావాలి, రేపు పొద్దున నాకు అది కావాలంటే అది. ఆమెకి ఏం నెత్తిన వస్తే అది తెప్పిస్తుంది, తింటుంది మా మమ్మీ. ముందు అయితే పాలు కూడా ఇవ్వలేదు, ఇప్పుడు ఏమంటే అది తింటుంది. ఇప్పుడు కరీం గారు ఒక విషయం చెప్పండి, ఎందుకు వచ్చింది ఈ ప్రాబ్లం అని చెప్పారా డాక్టర్ సక్సేనా గారు? క్యా ఖాయే తో ఐసా హో గయా బల్కే బోలే డాక్టర్ సక్సేనా సార్ हमको एक बात ये बताए, అన్నం ఏం తింటే వచ్చిందని అట్లా చెప్పలేరు. పళ్ళ ఆపరేషన్ చేశారు కదా మీరు మీ మమ్మీ, దాని గురించి స్టార్ట్ అయింది మీ మమ్మీకి ఇది. అక్కడ నుంచి ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది, కడుపులోకి పోయిందని చెప్పారు. సో క్యాన్సర్ అని నిర్ధారణ అయింది. కంపల్సరీ క్యాన్సర్ స్టార్ట్ అవుతుంది, నేను ఇంతకి ఆపేస్తాను, దాని తర్వాత మీ మమ్మీ మంచిగా నడుస్తుంది. డాక్టర్ సక్సేనా సార్ ఇంకొక మాట ఏం చెప్పారంటే మా మమ్మీకి, మేము కూడా ఆలోచన చేయలేము మేడం. మా మమ్మీ యాత్రకు వచ్చింది బయట దేశంకి, సౌదీ అరబ్కి.
ఉమ్రా జాకే ఉమ్రా ట్రీట్మెంట్ అయినాక ట్రీట్మెంట్ అయిన తర్వాత 8 మంత్ ఇప్పటికి 17 మంత్ అవుతుంది. డాక్టర్ సార్ చెప్పారు మీరు ఉమ్రాకి పోతారా అమ్మ అంటే నేను ఉమ్రా, మా మమ్మీ చెప్పింది నేను ఉమ్రాకి పోతా డాక్టర్ సాబ్, నాకు ఏమన్నా కాపాడండి, నేను ఒక్కసారి ఉమ్రా చేసుకుంటే దాని తర్వాత చచ్చిపోతే కూడా నాకు ఏం కాదని చెప్పాను మా మమ్మీ. అయితే అప్పటి ఉంది డాక్టర్ సాబ్ ఎంత మంచిగా రెస్పాన్స్ చేశారు మా మమ్మీకి. మా మమ్మీ ఉమ్రాకి కూడా పోయి వచ్చింది. చాలా చూడండి మీరు పోయి నిజంగా అది వచ్చింది కూడా. నేను 2 దినాల మండే రోజు మొన్న మండే రోజు 100 కిలోమీటర్లు మా మమ్మీకి కార్లో తీసుకువెళ్ళాను. ఎక్కడికి 100 కిలోమీటర్లా? 100 కిలోమీటర్లు. ఎక్కడ తీసుకెళ్ళారు? కోయిర్ అని మా ఊరుంది, మా ఊరికి వెళ్ళి భూమి చూపించాను, ఇల్లు చూపించాను, మొత్తం చూపెట్టి మళ్ళీ తీసుకొచ్చాను. మంచిగా కూర్చున్నారు, మంచిగా తిరిగినారు, మంచిగా చేశారు. ఇప్పుడు వాకింగ్ కూడా చేస్తుంది మా మమ్మీ. ఇప్పుడు చాలా సంతోషం. టాయిలెట్కి పోవాలంటే ఏమన్నా ఇట్లా ఉంది అంటే బాసనలు కూడా ఆమెనే గడుపుతుంది. ఇప్పుడు ఆమె బాసనలు ఆమెనే గడుపుతుంది. ఎంత వయసు అమ్మకి? 80-85 ఉంటుంది మేడం. 80-85 ఉంటారు అమ్మ. ఈ వయసులో అంటే అంత పెద్ద సమస్య వచ్చి చావు దాకా వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి నిజంగా మృత్యుం చేయాలనిపించాలి. అంటే ఆవిడ జయించారు. మీ అందరి ప్రార్థనలు, అలాగే మీ డాక్టర్ గారి అసలు మంచి గొప్ప వైద్యం ఇవన్నీ కలిసి అమ్మకి हमारे मुस्लिम में एक बात बताते हैं, हमारे लिए फरिश्ता है वो डॉक्टर साहब. हम तो नहीं बोलना चाहिए ये बात, ये नहीं बोलते हो हमारे लिए. अब हमारे लोग सुनने वाले बहुत गलत बोल देते हैं, लेकिन हमारे लिए डॉक्टर साहब, डॉक्टर सक्सेना की बहुत वो पूरी फैमिली इज्जत करती है हमारे लिए. डॉक्टर सक्सेना एक फरिश्ता है बस, और कुछ नहीं है. मेरी माँ को आज मैं जिंदा देखता हूँ तो, और सुबह में पैर पड़ के निकलता हूँ मेरे माँ के, वो मेरी जन्नत है. आप यकीन मानिए मत मानिए, मेरे 5 भाई है, पूरे 5 के 5 मेरी माँ के पैर छू के निकलते हैं. मेरी माँ के लिए कभी भी हम लोग ऐसा दूर नहीं देखे. मेरे घर वाले तो बहू है, मेरी घर वाली बहू है. बेटी जल्दी नहीं देखते, लेकिन मेरी बहू, मेरी घर वाली बहुत खिदमत करे मेरी माँ की. आज ये डॉक्टर साहब और मेरी घरवाली की तरफ से जो है, और मेरी भावच की तरफ से, मेरी जॉइंट फैमिली है मैडम, उसकी तरफ से मेरी माँ बैठी हुई है जिंदा. मेरी माँ को सुबह देखता हूँ और शाम में जाके मेरी माँ को देखता हूँ. मैं भी नहीं, मेरे 5 भाइयां भी पूरे वैसे दिखते हैं. ఎంత అసలు మీరు అన్నట్టు అన్నదమ్ములు జాయింట్ ఫ్యామిలీ ఉంది మాది. అన్నదమ్ములు అందరు కలిసి పొద్దున వెళ్ళిపోతాం పనికి, మమ్మీతో కలిసి మళ్ళీ సాయంత్రం వచ్చి మా మమ్మీ దగ్గర కూర్చుంటాం అందరం. మా వైఫ్ కూడా చాలా కాపరేట్ చేసింది, మా వదిన కూడా చాలా కాపరేట్ చేసింది మేడం. అబద్ధం చెప్పొద్దు దేవుళ్ళకి, చాలా మంచిగా చూశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డాక్టర్ సాబ్ ఇప్పటికీ కూడా ఫజర్లో నమాజ్ చదువుతుంది. మా మమ్మీకి కూర్చునికే రాలేదు, బట్ సింగల్ పోవాలి అంటే నేను మా మమ్మీకి లేపుకుపోయి ఇట్లా కూర్చొని పెడుతుంటున్నాను. అట్లా జరిగింది నమాజ్ మా ఇంట్లో. ఇప్పుడు ఎట్లుంది అంటే మేడం, మా మమ్మీ ఎవ్వరిది అవసరం లేదంటుంది. ఇప్పుడు పొద్దున లేస్తుంది మా మమ్మీ, వాషింగ్ పోయి వస్తుంది, డికాషన్ తాకుతుంది మా మమ్మీ, చాయ్ కావాలి, అన్నం పెట్టేస్తాము. మరియు ఆమెనే బాసనలో గడుపుతుంది దేవుని జాతర. ఆమె 50-20 మీటర్స్ నడుస్తుంది, వాకింగ్ చేస్తుంది. డాక్టర్ సార్ చెప్పారు కదా, అప్పటి వాకింగ్ కూడా చేస్తుంది. డాక్టర్ సార్ మందులు చాలా మంచిగా ఉన్నాయి. మా ఇంట్లో అయితే చాలా మంచిగా ఉంది. నేను ఇప్పటికీ డాక్టర్ సార్ దగ్గరికి మా కులం, మా ఫ్యామిలీస్లో 5-6 మందికి పంపించాను. వాళ్ళు కూడా అదే చెప్పారు, చాలా మంచిగా రెస్పాన్స్ వచ్చింది, మీరు పంపించారు కదా, చాలా మంచిగా రెస్పాన్స్ వచ్చింది. డాక్టర్ సక్సేనా దగ్గర చాలా మంచిగా అయింది. మా ఫ్రెండ్ కూడా, మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ కూడా ఇట్లనే ఉండే, వాళ్ళు కూడా అదే చెప్పారు. వాళ్ళు డిస్టిక్లోనే ఉంటారు, చెప్పారు వాళ్ళు కూడా చాలా మంచిగా రెస్పాన్స్ అయింది. మా అత్తమ్మకి ఇప్పుడు నడుస్తుంది మా అత్తమ్మ అని చెప్పారు. ఇట్లా జరిగింది మా ఇంట్లో. చాలా అద్భుతం జరిగిందండి. కళ్ళ ముందు మీలాంటి వాళ్ళు చెప్పడం వల్ల ఇలా 10 మందికి, మిగతా వాళ్ళకి ధైర్యం వస్తుంది. ఇట్లా మనం ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా మన వాళ్ళని మనం బ్రతికించుకోవచ్చు అని చెప్పి. సో అమ్మగారు, మీరు, మీ భార్య, మీ అన్నదమ్ములు, వాళ్ళ కుటుంబాలు అందరూ ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని చెప్పి మేము కూడా ప్రార్థిస్తున్నామండి. మీ విషయాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు సయ్యద్ ఖయ్యూమ్ గారు. రైట్. సో మనం చూసాం రజియా బేగం అనే ఒక మహిళ, అంటే బాగా వృద్ధురాలు. ఆవిడ కొడుకు చెప్పుకున్న చాలా ఉద్వేగభరితమైన విషయం విన్నాం కదా. క్యాన్సర్ వచ్చి తల్లి బాధపడుతుంటే డాక్టర్ సక్సేనా గారి దగ్గర తీసుకొచ్చారు. డాక్టర్ సక్సేనా ఇస్ హియర్ విత్ us again today. ఆయనతో మాట్లాడదాం. సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. నమస్కారం సార్. రజియా బేగం గారికి క్యాన్సర్ వచ్చిందని ఎలా తెలిసింది? అంటే రిపోర్ట్స్ ని బట్టా, లేకపోతే ఆవిడకి సిమ్టమ్స్? ఆ కేసుకి పూర్తిగా ప్రొఫైల్ చేశారు. షీ స్టార్టెడ్ హ్యావింగ్ వామిటింగ్స్, ఒక ఎనిమిక్ అయింది, బ్లడ్ లాస్ బాగా అయింది, బ్లాక్ స్టూల్స్ కూడా బ్లాక్ ఉండేది. సో దానికి బయట ఇవాల్యుయేషన్ చేశారు. చేసి దే డిడ్ ఏ ఎండోస్కోపీలో లోవర్ ఎండ్ ఆఫ్ ఈసోఫేగస్ తర్వాత స్టమక్లో పోవట్లేదు. సో ఆ తర్వాత సిటీ స్కాన్ జరిగింది. సిటీ స్కాన్ జరిగితే మొత్తం స్టమక్ వాజ్ రైట్ ఫ్రమ్ పైన నుంచి కిందకి బాగా ఒక అందర్ ఫంగేటింగ్ గ్రోత్ ఉండేది.
What was told was surgery was, they were slightly skeptical about surgery, but no one was ready to do a surgery also, frankly speaking. And whatever is it. Then we were looking at some other parameters also. When they came to me, I started looking at what is her habitat, ekkada untundi ame, what is her food habits and all that. Very simple lady with a smile always on the face. And she was not a prolific eater. She used to eat others. అంటే వేరే వాళ్ళకి పెట్టేది. సో ఒక దానిలో మేమైతే ఒక చెక్ చేసాము. ఒక స్టమక్ క్యాన్సర్స్, ఈసోఫేగస్ క్యాన్సర్స్, కోలాన్ క్యాన్సర్స్ ఈ మధ్య మేము స్ట్రాన్షియం లెవెల్స్ ఎక్కువ అయితే చూస్తున్నాము. అది ఎక్కడి నుంచి వస్తాయి అవి? స్ట్రాన్షియం వాటర్ ఇస్ ద బిగ్గర్ ఇష్యూ. దేర్ ఆర్ అదర్ రీజన్స్ ఆల్సో. మేబీ ఒక ఫ్రైడ్ ఐటమ్స్ తింటున్నాము, we are using lot of reused oil use చేస్తున్నాము. There are multiple things ఉన్నాయి. But somewhere when we have got that values, ఒక స్ట్రాన్షియం వాజ్ అరౌండ్ 30-35 ఉండేది. నార్మల్లీ 0 ఉండాలి, మనకి అవసరం లేదు అది. సో ఆ బేసిస్లో వీ స్టార్టెడ్ ఆన్ ద, అండ్ దే వర్ వెరీ కీన్. ఇప్పుడు సర్జన్ వాజ్ నాట్ రెడీ టు ఆపరేట్, సో దే వర్ వాట్ ఎవర్ ఇస్ ఇట్, దే వర్ నెవర్ రెడీ టు గో ఫర్ ఎనీ కీమో అండ్ ఆల్ దాట్. దే హ్యావ్ సీన్ దేర్ రిలేటివ్ getting better here and they approached us. ఇది bioauxiliary therapies అని చేస్తా. bioauxiliary therapies వలన we started getting some difference. Within one day ఆవిడ అసలు నడవలేకపోయిన తల్లిని నేను చేతుల మీద ఎత్తుకొచ్చాను. లేదమ్మా, this is something, because what happens is that by the time she came, I make potassium కూడా low ఉండేది. The moment I just correct some electrolytes, trying to improve that albumin levels. సో దట్ ఈస్ ద కైండ్. అండ్ అక్కడ నుంచి సార్ ట్రీట్మెంట్ ఎంతకాలం పట్టింది మీకు? ఎలా నమ్మకం కలిగింది ఐ విల్ ట్రీట్ దిస్ వితౌట్ ఆపరేషన్ అవసరం లేకుండా కూడా? నాకు ఐ వాజ్ వర్కింగ్ ఆన్ దాట్ కేస్. ఎవ్రీ డే దే కేమ్ ఫర్ నెక్స్ట్ 10-15 days. ఆ తర్వాత ఎవ్రీ వీక్ వచ్చారు. అండ్ దిస్ లేడీ హూ వాస్ నాట్ సెకండ్ డే కాదు, సెకండ్ వీక్, ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, షీ వాజ్ వాట్ ఎవర్ ఇస్ షీ స్పీకింగ్. Now she starts accepting feeds. So we were sure ki yes, there is a akkada tova dortundi. So బయటికి వచ్చేసే ఫుడ్ అంతా లోపలికి వెళ్ళడం మొదలుపెట్టింది. బాడీ యాక్సెప్ట్ చేస్తుంది. అండ్ సమ్ రీజన్స్ నుంచి స్టమక్ క్యాన్సర్స్ లో ఉంటే పక్కనే కూడా లివర్ ఉన్నాయి, అది వేరే థింగ్స్ ఉన్నాయి, అక్కడ కూడా కొద్దిగా ఇన్వాల్వ్మెంట్ ఉండేది, నోట్స్ లో కూడా ఇన్వాల్వ్మెంట్ ఉండేది. బట్ ఇట్ డిడెంట్ ప్రోగ్రెస్. ఇది ఒక ఫ్లూయిడ్ రాలేదు. అండ్ ఐ థింక్ మల్టిపుల్ థింగ్స్ పెట్టాము, రీపర్పస్ డ్రగ్స్ అని ఉంటాయి, అది పెట్టి వి వర్క్డ్ ఆన్ దాట్. సో ఇప్పుడు ఆవిడ పూర్తిగా కోలుకున్నారు. అసలు అమ్మగారు ఉమ్రాకి వెళ్ళి రావడమే మాకు అసలు జీవితం ధన్యం అని చెప్పారు ఆయన. లేదు, దేర్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ థింగ్ ఐ హ్యావ్ హెల్ప్డ్ అవుట్. మనకి కొన్ని పేషెంట్స్ కి ఇంతకు ముందు కూడా వీ వేర్ ఏబుల్ టు మేక్ దెమ్ కాన్ఫిడెంట్, లుక్ కాన్ఫిడెంట్. అంతే కదా. అంతే. ద మోర్ యూ ఇన్స్టిల్ ద కాన్ఫిడెన్స్, షీఈస్ లైక్ she comes here, makes all the staff make her happy, and she starts blessing everyone, right from the reception person to the local staff nurses ki she blesses అందరినీ అలా ఆవిడ మనసారా దీవించి వెళ్తారనమాట. మిమ్మల్ని కూడా చాలా అంటే కృతజ్ఞతతో ఉన్నారు. ఎందుకంటే తల్లి దాదాపు ఇంకా బతకదు ఆవిడే, 15 రోజుల్లో ఇంకా అంతా అయిపోయిందని ఊరి వాళ్ళకు కూడా చెప్పేశాను. అవునండి, అన్ని ప్రిపేర్ చేసేసుకోమని, ఇంకా వెళ్ళిపోతారు ఆవిడ అని చెప్పి. అలాంటిది బతికారు. మా అమ్మ బతికింది, అంతకంటే నాకు ఇంకేం కావాలి, ఆస్తులు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు అంటున్నారు. మెటబాలిక్ అని ఒక కన్సెప్ట్ ఉంది. we were working on the Otto Warburg phenomena అని ఉండేది. That was came into light in 1942-45 నుంచి. So somewhere this is ఒక alternate medicine లాగా డబ్ చేశారు. ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ నాట్ డైరెక్ట్లీ ట్రీటింగ్ క్యాన్సర్ ఎట్ ఆల్. ఐఎమ్ ట్రైంగ్ టు చేంజ్. లోపల అది ఒక ఫిజియాలజీ ఉంది, ఆక్సిజన్ శాతము, ట్రై టు వర్క్ ఆన్ సమ్ ఏరియాస్, మైటోకాండ్రియల్ రిపేర్, దానికోసమే సెట్ చేస్తున్నాము. ఇట్ ఈస్ ఒక సింపుల్ మాట చెప్తే, కార్లో కార్బొరేటర్ ఉంటుంది, స్కూటర్లో కార్బొరేటర్ ఉంటుంది, కార్బొరేటర్ కచరా వస్తే క్లీన్ చేస్తున్నాము. సో దిస్ ఇస్ ఫర్ మీ, దిస్ ఇస్ అ గరాజ్. అదే మీరు లాస్ట్ టైం కూడా ఇదే చెప్పారు, ఇదే ఎగ్జాంపుల్ వాడారు. సో దట్ ఈస్ గివింగ్ మీ ద బెస్ట్ ఆన్సర్స్. సో మనకి యాక్చువల్లీ బయట నుంచి సమస్యని ట్రీట్ చేయడం కాదు, లోపల సమస్యకి వాతావరణం ఏదైతే ఏర్పడిందో దాన్ని సెట్ చేయాలి. అది దట్ ఈస్ వర్కింగ్ అవుట్ సో వెల్ అమ్మా. ఇది ఫిజియాలజీ, క్యాన్సర్ ఫిజియాలజీ అంటాము దానికి. మహానుభావులు హ్యాస్ డన్ సమ్ వర్క్. ఇప్పుడు ఆ
వార్బర్గ్ ఫెనామినా ఇప్పుడు యుఎస్లో ఇప్పుడు మచ్ రీసెర్చ్ సబ్జెక్ట్ ఉంది. ఎక్కడెక్కడ క్యాన్సర్ ఉంది, ఆ క్యాన్సర్లో లో ఆక్సిజన్ స్టేట్స్ ఉంటాయి. అక్కడ దేర్ ఇస్ అ బిగ్ డిఫరెన్స్ ఆఫ్ మెటబాలిజం. దానికి వర్కౌట్ చేస్తున్నాము. థింగ్స్ ఆర్ బెటర్. సో సార్ ఇప్పుడు అంటే ఇంత స్పొరాడిక్గా ఇష్టం వచ్చినట్టు వచ్చే క్యాన్సర్లు, స్టమక్ క్యాన్సర్, కోలోరెక్టల్ క్యాన్సర్స్, ఇవన్నీ ఫుడ్ వల్లే వస్తున్నాయా? ఫుడ్, ఎయిర్ అండ్ వాటర్ అండి. ఎయిర్ అండ్ వాటర్ లేదు, ఐఎమ్ జస్ట్ వెరీ క్లియర్ హియర్ బికాస్ సమ్ థింగ్స్ ఆర్ గెటింగ్ బ్యాడ్ టు వర్స్. ఇప్పుడు వీఆర్ సీయింగ్ ఎట్ 30 years, 25 years also esophageal cancer, stomach cancers and all that. అంత చిన్న వయసులో అవుతుందమ్మా. We have one more అహ్మద్ పేషెంట్ గురించి మనము ఇట్స్ అ బిగ్ అండ్ the kind of work what you are doing amongst chemicals what you are having. We have seen in ఇది అమ్మా చైనాలో 16 years 17 yearsలో కూడా ఒక లేక్ ఉంది. అక్కడ ఆ లేక్ చుట్టూ గ్వాంజీనో సమ్ ప్లేస్లో ఆ చుట్టూ లేక్ అందరూ కాలు లోపల వాటర్లో పెడితే బ్లాక్ అయిపోతుంది కాళ్ళు. ఆ చుట్టూ అందరు జనాలు 16 yearsలో కిడ్నీ క్యాన్సర్ వస్తుంది, స్టమక్ క్యాన్సర్ వస్తుంది, ఇది థింగ్స్ ఉన్నాయి. బికాస్ దట్ లేక్ ఈస్ ద మోస్ట్ పొల్యూటెడ్ లేక్ అన్ని దానిలో. సో ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ ఐడియా, మన దగ్గర ఎన్ని ఉన్నాయి ఇక్కడ. అంతే కదా సార్. సో దిస్ ఈస్ కాజింగ్ ఏ బిగ్ ఇష్యూ. యూ ఆర్ సిస్టమేటికలీ మనము వాట్ ఎవర్ ఫ్రూట్స్, వాట్ ఎవర్ మనం ప్లాంట్స్ అన్నీ చేస్తున్నాం కదా, వీఆర్ యూజింగ్ దట్ సేమ్ వాటర్. అంతే. ఈవెన్ మాకు హుస్సేన్ సాగర్ లేక్లో కూడా వీ వేర్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ లాట్ ఆఫ్ క్యాడ్మియం. ఆ నాలా ఉంటుంది దాని లోపల, అక్కడ ఒక స్లడ్జ్ తయారైంది. ఆ దానిలో చేసి సేవ్ హుస్సేన్ సాగర్ క్యాంపెయిన్ కూడా అయింది ఇంతకుముందు. యా, సో ఎవ్రీథింగ్ ఈజ్ క్యాడ్మియం. వేరెక్కడి నుంచి వస్తుంది? ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ సమ్ నిమజ్జనం గురించి లేదు. ఆ కెమికల్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ అదర్ ఏరియాస్. ఆ నాళాలు వచ్చి ఇక్కడ దీనిలో డిపాజిట్ అయ్యింది. అంటే మీరు ఇండస్ట్రియల్ ఏరియాస్ లో అక్కడి నుంచి వస్తుంది. ఎగ్జాక్ట్లీ అమ్మా. అక్కడ నుంచి వచ్చి కలుషితం అవుతుంది, మొత్తం భూగర్భ జలాలన్నీ కలుషితం అయిపోయాయి. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మరి యమునా వాటర్ ఉంది కదా, యమునా వాటర్ బ్యాంక్స్ లో ఎవ్రీ కెమికల్స్ ఆర్ డంప్ దేర్ అండ్ అలాంగ్ విత్ ద యమునా నౌ దే ఆర్ కాల్డ్ క్యాన్సర్ విలేజెస్. అక్కడ అవునండి, యమునా నది దగ్గర సైట్స్ లో మనకి చాలా క్యాన్సర్ ఈస్ ద మోస్ట్ కామన్. ఆ విలేజ్ లో దే యూస్ టు బి సీ ద రేషియోస్ అండ్ ఆల్ దాట్. నౌ 10 cases per 100 అంటే ఇట్స్ క్వైట్ హై. మన దగ్గర కూడా జరిగింది ఇది. వీ హ్యావ్ సమ్ ఏరియాస్ వేర్ వీ హ్యావ్ గాట్ దట్ ప్రాబ్లమ్. ఐ కెన్ ఆల్వేస్ నేమ్ ఇట్ వన్ బై వన్. సో అయితే క్యాడ్మియం ఒకటి మీరు అన్నది ఒక ఎపిడెమియాలజీ. యూ హ్యావ్ టు వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్. బట్ దీనికి సమష్టి పరిష్కారం ఏమన్నా ఉందా? అంటే ఒక కలెక్టివ్ సొల్యూషన్, కలెక్టివ్ సొల్యూషన్ ఈజ్ ఐ థింక్ దిస్ ఇస్ ద పబ్లిక్ హెల్త్ ఇంపార్టెన్స్. పబ్లిక్ హెల్త్ వాళ్ళు, డిపార్ట్మెంట్ వాళ్ళు టేకప్ చేయాల్సిన విషయం. పబ్లిక్ హెల్త్ కాదు, డాక్టర్స్ లైక్ us has to learn from that. It is not written in our books right still. కొత్త ఆవిష్కారాలు, కొత్త థింగ్స్ వస్తున్నాయి. నార్మలీ మేము చదివేది 50 years ఓల్డ్ స్టాండర్డ్స్ చదువుతున్నాము. మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్కి కూడా దే వర్ బీయింగ్ టోల్డ్ అబౌట్ దట్ ఓన్లీ. ఒకటి ఇదే, దీనికి A+B+C కాంబినేషన్ చాలు. ఎందుకు ఇస్తున్నాము, ఏం సంగతి ఉంది, అది అన్ని పక్కనే పెట్టేశారు. ఇట్ నీడ్స్ ఎ లాట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆల్సో నీడ్స్ అప్గ్రేడ్ అయ్యి కావాలి. సార్ ఇప్పుడు రజియా బేగం గారి పొట్టంతా క్లీన్ అయిపోయిందా? ఐ థింక్ I was very keen అమ్మా. I wanted to do an endoscopy and show what exactly. And they said I am fine, I am eating biryani, నాకేం ప్రాబ్లం రావట్లేదు. ఆవిడ అన్ని అదే చెప్పారు. నేను ఇప్పుడు అసలు తినలేని టీ పాల చుక్క వేస్తే కూడా బయటకు వచ్చే పరిస్థితి నుంచి ఇప్పుడు ఆవిడ. బట్ మేము అల్ట్రాసౌండ్ స్కాన్ చేసాము, ఆ నోట్స్ అన్ని పోయినాయి. ఆ నోట్స్ పోయినాయి. ఆ స్టమక్ లో కూడా కొద్దిగా వాల్ థిక్నెస్ అది తిన్నగా అయిపోయింది. బట్ ప్రమాణం ఎండోస్కోపీ వైజ్ ఈస్ ద బెస్ట్ కైండ్ ఆఫ్ థింగ్. బట్ సమ్వేర్ ఆమెకి హెల్త్ వెయిట్ కూడా ఇంప్రూవ్ అయింది. షీఈస్ మూవింగ్ అరౌండ్. ఉమ్రా చేసి వచ్చారు. అంటే జీవితానికి అదొక ప్రతి షీ వాక్ ఫర్ 4 kilometers అండి. పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం అన్నది ప్రతి మనిషి జీవితంలో ఒక ఇంపార్టెంట్ మైల్ స్టోన్. లేదు, అండ్ యాజ్ ఏ డాక్టర్ ఐ వుడ్ లైక్ టు ఒక సీడింగ్ వేస్తా పేషెంట్ కి. డైరెక్ట్ క్వశ్చన్. ఐ వాజ్ హ్యావింగ్ ఏ పేషెంట్ హూ వాజ్ వెరీ సిక్. హర్ మెయిన్ ఇష్యూ వాజ్ పెళ్లి చేయాలి పాపకి. దే కేమ్ ఆల్ ద వే ఫ్రమ్ విజయవాడ. అండ్ వన్స్ వీ ట్రై టు అండర్స్టాండ్ ద సైకాలజీ అండ్ వీఆర్ ఏబుల్ టు ఒక విజన్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇయర్ ఏం చేస్తున్నావు, వాళ్ళు దే ఆర్ నెక్స్ట్ ఇయర్ అంటే అబ్బా ఈయన అక్కడ దాకా చూస్తున్నాడు. సో దట్ ఇస్ ద వే ఫార్వర్డ్. అదే ఆ పాజిటివిటీ రావాలంటే వస్తుంది. మైండ్ సెట్ చేంజ్ అయిపోతుంది. యువర్ సబ్ కాన్షియస్ మైండ్ స్టార్ట్స్ వర్కింగ్ ఆన్ దట్ కి అరే ఐ విల్ బి దేర్ ఫర్ మై అమ్మాయిస్ డాట్ మ్యారేజ్
అండ్ షీ వాజ్ దేర్. ఆ తర్వాత దట్ వాజ్ అ డిఫరెంట్ థింగ్, బట్ వాట్ ఎవర్ ఇస్ ఇట్, దట్ వాజ్ ద వీ హ్యావ్ టు ఒక ఇది సి వీఆర్ నాట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అమ్మా. వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఒక మనకు యాజ్ ఎ డాక్టర్ యూ హ్యావ్ టు హ్యావ్ ఎంపతి, యూ హ్యావ్ టు క్రియేట్ దట్ కైండ్ ఆఫ్. ఇప్పుడు చెప్తా డిఫరెన్స్ బిట్వీన్ ఏఐ అండ్ నార్మల్ డాక్టర్ది. ఏఐ విల్ గివ్, యూ ఆర్ నాట్ గోయింగ్ టు లివ్ అబౌవ్ ఆఫ్టర్ 3 years చెప్తాడు, 1 year చెప్తాడు, వాట్ ఎవర్ ఇస్ ఇట్. సో మేమేం చెప్తాము, లేదు విల్ లీవ్ ఇట్ టు గాడ్, భగవాన్కే భరోసే, అండ్ వీ విల్ ట్రై అవర్ బెస్ట్. సో దెర్ ఇస్ ఎంపతి ఇన్ దట్ గివ్స్ ద కాన్ఫిడెన్స్ టు ద పేషెంట్. అంతే కదా సార్. AI cannot do that. AI will be very, very crude. So it may be useful అని చెప్తే కూడా కొద్దిగా డిఫరెన్స్ వస్తుంది. అండ్ నమ్మకం రావాలి పేషెంట్కి. ఆ పేషెంట్కి, క్యాన్సర్ సఫరింగ్ పేషెంట్కి కూడా ఇఫ్ దెర్ ఇస్ అ విల్ టు లీవ్ అండ్ వీ క్రియేట్ దట్, ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తే ఈజీగా అయిపోతుంది. రైట్. ఇది క్యాన్సర్ ఇస్ నాట్ సంథింగ్ లైక్ ఏ వెరీ క్రూకెడ్ థింగ్. లేదు, అది దానికి కూడా ఆయనకి దారి చూపించాలి, ఆయనకి దారి చూపించాలి. లేదురా నువ్వు గమ్మదిగా ఉండు, రైట్, డోంట్ మల్టిప్లై, అండ్ దే ఆర్ ఫైన్. మనము మొత్తం తీయడానికి ట్రై చేసినప్పుడు కొద్దిగా కష్టాలు వస్తున్నాయేమో. మీ అద్భుతమైన అప్రోచ్ కి సార్ హ్యాట్స్ ఆఫ్. లేదు, మ్యాలిగ్నెంట్ నుంచి బినైన్ చేసుకోవాలి. ఈవెన్ ఇఫ్ దట్ ఈస్ అ స్మాల్ థింగ్ డజంట్ వర్క్, స్కార్ లాగా ఉండిపోతుంది. డాక్టర్ సక్సేనా, మీరు చాలా మందికి హోప్ ఇస్తున్నారు. మీకు మీ అమూల్యమైన సమయం మాకు కేటాయిస్తున్నందుకు, చాలా మందిని చైతన్యవంతులు చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.